ఫ్రెండ్స్, ఇప్పుడు స్వీట్ కార్న్తోని వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పావు కిలో స్వీట్ కార్న్, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, 4-5 ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపెచ్చగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలా బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు సగం కప్పు శనగపిండి వేసుకోవాలి. అలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇప్పుడు కొద్దిగా తీసుకొని వడలాగా వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే పైన రెడ్గా అయి లోపల పచ్చిలాగా ఉంటుంది. రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మీకు వడలాగా ఇష్టం లేకున్నా కానీ మనం బజ్జీలాగా గిట్లా వేసుకోవచ్చు. ఇలా మీకు వడల్లాగా తినబుద్ధి కాకుంటే ఇట్లా బజ్జీలాగా గిట్లా వేసుకోవాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని పునుగుల్లాగా కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా గిట్లా తినొచ్చు. ఇలా రెండు వైపులా తిప్పుతూ కాల్చాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని స్వీట్ కార్న్ వడలు రెడీ.